ఓ దిక్కు దళపతి విజయ్ యాక్ట్ చేసిన లాస్ట్ సినిమా జననాయకం చూడాలని జనాలంతా టికెట్లు కొనుక్కొని టాకీస్లకు పోతుంటే విజయ్ మాత్రం కామన్ పబ్లిక్ లెక్క మెట్రో రైల్ టికెట్ కొని జనాలతోని కలిసి జర్నీ చేసిండు. ఈ ఇదేదో ఫేక్ వార్తనో లేకుంటే ఏఐ వీడియోనో కావచ్చు, లేకుంటే సీఎం విజయ్ తినేదందుకు కూడా తీరిక లేకుండా బిజీగా ఉంటే మెట్రో ఎక్కి షికార్లు ఎందుకు చేస్తాడు అనుకోకుండ్రి. ఈ ముచ్చట బరాబర్ నిజమే, కావాలంటే చూడుండ్రి. పబ్లిక్కు మేలు చేసే పథకాలను అభివృద్ధి ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించుడే కాదు, మెట్రో పట్టాల పంటి పోయే రైళ్ల తిరిగి ఆ వార్తతోని కూడా నువ్వు వేరయ్యా అని అనిపిస్తున్నాడు విజయ్. ఇలా బ్లాక్ సూటు కోటేసుకొని చెన్నైల మెట్రో స్టేషన్ కాడికి వచ్చిండు. ఇక దళపతి ఈ దారి పంట వస్తుందని తెలియగానే ఆ ఏరియా మొత్తం ఎక్కడికెక్కడికైలో వచ్చిన ఫ్యాన్స్ తో నిండిపోయింది. విజయ్ అన్న అనుకుంటా వీడియోలు ఫోటోలు తీసుకుంటా సీఎంను చూడంగానే చిన్న ఖుషి కాలే అంతా. ఇక అటంక మెట్రో ఆఫీసర్లు ఎదుర్కొని వెల్కమ్ చెప్పారు. ఇక లోపలికి పోయినాక అందరి తీరే టికెట్ కొని స్కాన్ చేసుకొని మెట్రో రైలు ఎక్కిండు విజయ్. రోజు ఎక్కిపోయే మెట్రో రైల్లో ఒక్కటేసారి సీఎం గారు వచ్చే వరకలా ముందుగాల పరిశాన్ అయినా వెనక సిరి సెకండ్లలో షాకులకెళ్ళి తీరుకొని విజయ్ అనుకుంటే మురిసిపోయి వీడియోలు తీసుకురు. ఇట్లా ఈ ఆంటీ ఎవరో హార్డ్ కోర్ ఫ్యాన్ ఉన్నట్టున్నది. మా విజయే మా బాబే అని అనుకుంటే సంబరపడ్డది. ఇక కూల్గా కూర్చున్నాక సీఎం మీద చేతులేసి మాట్లాడుతుండే వరకలా పక్కపంటున్నామే ఓ అమ్మా అని సీఎం అనుకుంటున్నావా ఇంకేమన్నా అని సీరియస్ అయ్యే వరకలా విజయ్ ఉండి పర్వాలేదు అని అనుకొచ్చిండు. పర్వాలేదు అంట ఇంకెక్కువ పిసుకుడు పెట్టింది ఆమె. ఇక ఓ దివ్యాంగుడు కూడా దగ్గరకు వచ్చే వరకలా ఆయన కూడా ఫోటోలు ఇచ్చి జరిసేపు ముచ్చట పెట్టిండు. ఇక సీఎం నాతోని మాట్లాడిన నాకు నమ్మబుద్ధి అయితే లేదు ఇంకా అనుకుంటే చిన్న ఖుషి కాలే ఈయన. ఇక తర్వాత మెట్రో స్టేషన్ల పనులు ఎట్లెట్లయితున్నాయి, కొత్త ప్రాజెక్టు పనులు ఏం దాకా వచ్చినాయని ఆఫీసర్లతో మాట్లాడుకుంటూ అన్ని అరుచుకున్నాడు. మామూలుగానే దళపతి దగ్గర పంటి ఊరుకొస్తుందంటేనే వేలల్లో వస్తారు జనాలు చూస్తందుకు. అసొంటిది మెట్రో స్టేషన్కి వచ్చిందని తెలిస్తే ఉత్తగానే ఉంటారా? ఇగో ఇట్లా పుట్టవలిగి సీమలు వచ్చినట్టు పెద్ద పెట్టున పబ్లిక్ అంత వచ్చే వరకలా అందరికీ హాయ్ చెప్పి ఆడికెళ్ళి బయలుదేరండి. ఇక కానీ చూడరి మొన్ననే ఆర్టీసీకి కొత్త బస్సులు ఇచ్చి జెండా ఊపి చాలు చేసుడే కాకుండా బస్సు ఎక్కి కండక్టర్ తాను టికెట్ తీసుకొని బస్సులో తిరిగి ఆయన ఫోన్లో వీడియోలు అన్నీ తీసుకుంటా బస్సులో సవలతులు ఎట్లున్నా ఏం కథ అనేది కూడా షూట్ చేసి వెనక సీరి అప్లోడ్ కూడా చేసిండు. ఇప్పుడు ఇగో ఇట్లా మెట్రో రైలు ఎక్కి మాస్టర్ సినిమా సీన్లు యాడ్ చేస్తాట్టు తిరిగిండు. ఇంకా ఈ లెక్కన రేపు ఇంకేడేడా సడన్ ఎంట్రీలు చెకింగ్లకు వచ్చి ఆఫీసర్లకు షాకులు జనాలకు సర్ప్రైజ్ ఇస్తారో చూడాలిగా. ఈ కాలం పిల్లలకు పుస్తకాల బ్యాగులు ఉన్నట్టు సైకిళ్ళు స్కూల్ బస్సులు ఉన్నట్టు నా చిన్నప్పుడు ఉండేది కాదు. ఓ యూరియా సంచినే పుస్తకాలు పెట్టుకొని బ్యాగ్ తిరగా ఉట్టిస్తే అదే పెద్ద సంబరం. దాన్ని నెత్తికి తలిగించుకొని బడిబాట పట్టి కిలోమీటర్ల కొద్ది నడిచిపోయేది చదువుకునేది. కానీ ఈ కాలం పిల్లలకు సకల సౌలతులు ఉంటున్నాయి. బస్సులు బండ్లు ఆటోలు, ఈ నడమ ఊబరు ఓలా అసొంటి యాప్లల్లా బండి బుక్ చేసుకొని బడికి తోలుతున్నారు పిల్లలను అయ్యవ్వలు. ఈ సోంటి కాలంలో ఇగో ఈ పిల్లలు చూడుండ్రి బడికి ఎట్లా పోతుండ్రు. మగధీర సినిమాలో ఉరుకరా బాద్షా అనగానే భైరవుని గుర్రం రువ్వడిగా దౌడు తీసినట్టు, బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి కాలకేయును చంపేతానికి గుర్రం కథం దొక్కినట్టు టొక్కో అనుకుంటా గుర్రాల మీద ఎక్కి వెళ్ళిపోతున్నారు ఈ పిల్లలు. పుస్తకాల సంచి జబ్బలకేసుకొని గుర్రాల కళ్ళంకున్న పగ్గాలు పట్టుకొని లగెత్రా అన్నట్టు లాంగ్ రన్ చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గుర్రాల మీద బడి పోతున్న పిల్లలు వీళ్ళంతా. ఇక్కడ రోడ్డు మంచినే ఉన్నది కానీ బడిదాకా బస్సులు ఆటోలు బండ్లు నడిచేతానికి బాట మంచి లేదట. ఇక ఎత్తులు వంపుల పిల్ల బాటల గుర్రాలు అయితేనే బడి గంట కొట్టే లోపల పాఠశాల ముందట ఉంటాయట. ఇవి ఎటు చూసినా పచ్చదనమే ఉన్నది కాబట్టి గుర్రాన్ని మేత కోసం ఇచ్చిపెట్టి మాపటాలకు మళ్ళా గుర్రం ఎక్కి ఇంటికి చేరుతారట. ఇట్లా ఒకరిద్దరు కాదు, అరుణాచల్ కాడ చాలా మంది పిల్లలకు గుర్రాలే వాహనాలట. ఇక మన కాడి పిల్లలు చూస్తే నేను కూడా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంటే మంచిగుండు, గుర్రం ఎక్కి సవారీ చేస్తానికైనా ప్రతి పూట బడికి పోదును, ఒక్క రోజు కూడా తప్పించే ఉపాయం చేయనని అంటారు కావచ్చు కాదు. చూడరి పిల్లలు గుర్రం మీద ఎంత సంబరంగా సాగిపోతున్నారో. ఎట్లయినా పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువనే ఉన్నాయి కాబట్టి ఈ గుర్రాలనే ఉన్నట్టున్నది. బస్సు ఆటో ఫీజులు ఉన్నాయి, కాకపోతే గుర్రాన్ని నడుపుడు మంచిగా రావాలి. అది వచ్చిన చుట్టూ గుట్టలు పచ్చటి చెట్ల నడమ పరుగులు తీసుకుంటే ఉరుకుడు కాదు. ఎంతైనా వీళ్ళు అదృష్టవంతులు అని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్ చేస్తే, ఈ కాలంలో కూడా బస్సు సౌలత ఏర్పాటు చేయకుంటే మన రాష్ట్రాన్ని వెళ్ళిన సర్కారులు ఏం చేస్తున్నట్టు, గుడ్డి గుర్రాల పనులు దోమినట్ట అని ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఎవరేమన్నా వీళ్ళ గుర్రాల సవారీ అయితే సోషల్ మీడియాలో ఈ గుర్రాల కంటే స్పీడ్గా వైరల్ అవుతున్నాయి పోరి.